అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇటు ముస్లిం హిందూ అనే ఒక దాని మీద చర్చ నడుస్తుంది. ఇప్పుడు లేదండి. అది టీసీఎస్ వల్ల. ఇప్పుడు అవును. మత మార్పిడి అనేది పెద్ద టార్గెట్. అది చిన్న విషయం కాదు. చాలా పెద్ద విషయం అది. మత అవును. మార్పిడి అనేది ఏంటంటే అవును. మీరు బీఫ్ తినాలి, ఆ! ఖురాన్ చదవాలి, రోజా ఉండాలి. ఇవన్నీ చేస్తేనే మీకు ఈ ఉద్యోగం ఉంటుంది అనే విధంగా మాట్లాడారు అని కూడా తెలుస్తుంది. సో, ఏమంటారు ఈ విషయం మీద? ఇది హిందూ, ముస్లిం కాదు. హ్మ్. సంబంధించిన విషయం కాదు. ఇదేందంటే ఒక ఆఫీస్‌లో జరిగిన ఒక ఇంటర్నల్ ఇష్యూ అది. హ్మ్. ఎందుకంటే మీరు మీరు నన్ను చూసినట్టయితే అరెస్ట్ ఇప్పుడు అయిన మత మార్పిడి అంటే హిందూ, ముస్లిం విషయం కాదా అది? అంటే మత మార్పిడి అంటే ఇప్పుడు ఒకటి చూడండి. ఇప్పుడు హిందువులు, ముస్లిమ్స్ బాయ్ బాయ్ అంతే మనము. కానీ ఏందంటే ఇప్పుడు అక్కడ ఏదో ఒక ఇష్యూని చూసుకొని హిందువులు, ముస్లింల పైన దీని ఇష్యూని చూడకూడదు. హ్మ్. మీరేందంటే అక్కడ ఒక ఇష్యూ జరిగింది. హ్మ్. ఏదో ఒక పనికిరాని చర్యల వల్ల అక్కడ జరిగింది తప్ప హ్మ్. దాన్ని ఆ ఇష్యూగా చూడకూడదు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్‌లో జరిగింది. మేబీ ఇంకో ఆర్గనైజేషన్‌లో ఉండొచ్చు. ప్లస్ ఇంకొకటి మీరు ఒకటి గమనించినట్టయితే టీసీఎస్‌లో అరెస్ట్ అయిన వాళ్ళలో ఒక హిందువు కూడా ఉన్నాడు. హ్మ్. చూడండి మరి హిందువే కదా! హ్మ్. అంటే అంటే ఆ హిందూ దీనికి మతాన్ని అంటగట్టొద్దండి. హిందూ మరి అంటే కాస్ట్ కన్వర్షన్‌కి సపోర్ట్ చేసాడా ఆ హిందువు? అసలంటే ఇప్పుడు అందులో నిజానిజాలు బయటికి రావాలి. హ్మ్. ఇంకోటి మనకు తెలియదు. వాటి హ్మ్. పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు. ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు మనం నమ్మకూడదు. ఇంకా పోలీసులు వివరాలేవి బయట ఏవి పెట్టట్లేదు. బయట పెట్టలేదు. ఈ రోజు కూడా టీసీఎస్ మేనేజ్మెంట్ ఏమంది? హ్మ్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. టీసీఎస్ మేనేజ్మెంట్ అనేది మాకు ఇంతవరకు ఒక పాష్ కంప్లెయింట్ కూడా లేదంటుంది. అంటే హ్మ్. ఐ మీన్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ కంప్లెయింట్ లేదంటుంది. మరి మీడియా ఏం చెప్తుంది? పాష్ కంప్లెయింట్స్ ఉన్నాయంటుంది. హ్మ్. దీనిపైన ఏందంటే నేషనల్ ఉమెన్ కమిషన్ త్వరగా రెస్పాండ్ అయ్యి హ్మ్. ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకొని సిట్టింగ్ జడ్జా లేకుంటే సీబీఐ ఎంక్వైరీ చేయించాలి. అన్ని కంపెనీస్, ఐటీ కంపెనీస్ పైన కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిఘా పెట్టాలి. మామూలుగా అయితే అండి ఈ రోజుల్లో విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ముఖ్యంగా జాబ్ చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు. 2022 నుంచి 2026 వరకి 4 సంవత్సరాల గ్యాప్. అవును. దట్టు టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీ. అక్కడ లైంగికంగా వేధింపులు, అలాగే మత మార్పిడులు, బీఫ్ తినాలని, ఖురాన్ చదవాలని, రోజా ఉండాలని. ఇలాంటివి ఒక హిందూ మహిళ మీద 4 సంవత్సరాలుగా జరుగుతుంటే ఎవరైనా ఊరుకుంటారా అండి? మామూలుగా 1 నెల, 2 నెలలు, 3 నెలలనే 3 నెలలు. రెస్పాండ్ అవుతారు. అవును. బయటికొస్తారు. అవును. పెద్ద ఎత్తున లొల్లి చేస్తారు, గొడవ చేస్తారు. అలాంటిది 4 సంవత్సరాలుగా జరుగుతుంది అంటే ఇది అంటే ఆలస్యమైందా? లేకపోతే కావాలనే ఈ టైంలో ఇలా ఈ టైంకి కావాలని ఇలా చెప్తున్నారు. ఎప్పుడో బయటికి రావాలి గదా! ఈ వార్త. అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది చాలా ఆలస్యం జరిగింది. 4 సంవత్సరాలనేది యూనో పెద్దగా ఆలస్యం జరిగింది. హ్మ్. కానీ ఈ ఈ ఈ ఇష్యూ అనేది ముందుగా వచ్చేదుండే బయటికి. హ్మ్. ముందుగా వచ్చేదుంటే గవర్నమెంట్ కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేసి టీసీఎస్ కూడా వాళ్ళందరినీ ముందే సస్పెండ్ చేయాల్సి ఉండే. హ్మ్. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే దీనికి రాజకీయ రంగు పులుముకుంది ఈరోజు. హ్మ్. అందులో ఎటువంటి సందేహం లేదు. హ్మ్. మేబీ రాజకీయంగా ఎన్నో కారణాలుంటాయి. ఎలక్షన్స్ ఉంటాయి. ఏదో రకంగా ఉంటుంది. కానీ ఇది జరిగింది మాత్రం పెద్ద తప్పు. హ్మ్. దానికి టీసీఎస్ మేనేజ్మెంట్ ఇప్పటికి కూడా నైతిక బాధ్యత వహించాలి. వాళ్ళన్నీ పనికిరాని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. టీసీఎస్ సీఈఓ అనుకుంటా నిన్న హ్మ్. ఎవరో చంద్రశేఖర్ ఎవరో ఏమంటున్నాడు? మా దగ్గర సింగిల్ కేస్ ఫైల్ కాలేదు. ఎక్కడున్నాడా చంద్రశేఖర్? సింగిల్ కేస్ ఫైల్ కానప్పుడు ఇంత న్యూసెన్స్ ఎందుకు వస్తుంది? మీదేమైనా టాటా కన్సల్టింగ్ సర్వీసా? లేకుంటే టెర్రరిస్ట్ కన్సల్టింగ్ సర్వీసా? అంతే కదా! మీరు కన్వర్షన్స్ మీరు ఒప్పుకోండి. మీ వ్యవస్థ మీరు మార్చుకోండి. మీ హెచ్ఆర్ వ్యవస్థ ఒక సిగ్గులేని వ్యవస్థ, ఒక మాఫియా వ్యవస్థ. మీ పని ఎప్పుడు జాబులు అమ్ముకోవడం, ఇవి అమ్ముకోవడం కాకుండా ఇంటర్నల్ కమిటీస్ పైన, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ పైన దృష్టి పెట్టండి. హెచ్ఆర్ ఉంది ఎందుకు? ఇంటర్నల్‌గా ఏమైనా ఎంప్లాయీస్ ప్రాబ్లమ్ ఉంటే వాటిని సాల్వ్ చేయాలి గానీ, మీరు బయట వాళ్ళతోని కుమ్మక్కయిపోయి, జాబ్ మార్కెట్ వాళ్ళతోని కుమ్మక్కయిపోయి, మీరు చేసిన ఈ మాఫియా దందాల వల్లే ఇలా హెచ్ఆర్ వ్యవస్థకు సిగ్గుచేటొస్తుంది. జాబ్ మార్కెట్ అంటున్నారు. హెచ్ఆర్ ఉన్నారు. ఆఫీస్‌లో హెచ్ఆర్ ఉన్నారు. బయట జాబ్ మార్కెట్ కన్సల్టెన్సీ ఉంటుంది. ఆ కన్సల్టెన్సీ వాళ్ళని వేరే దేశాల నుంచి వివిధ సంస్థల వాళ్ళు కాంటాక్ట్ అవ్వడము. ఆ అవును. జాబ్ మార్కెట్ కన్సల్టెన్సీ వాళ్ళు ఈ హెచ్ఆర్‌లని కాంటాక్ట్ అవ్వడం. ఈ విధంగా ఇలాంటి చర్యలు అంటే మత మార్పిడులు లేకపోతే ఇలాంటివి జరగడం. అంటే ఇలాంటివి జరుగుతాయా? ఇలాంటివి ఉందా? ఇదొక వ్యవస్థ ఇది జరుగుతుందా ఇప్పుడు బయట? జరుగుతుందండి. ఎందుకంటే మనం టీసీఎస్‌లో ఒక రియల్ ఎగ్జాంపుల్ చూస్తున్నాము. ఒక హ్మ్. టీసీఎసే మనం చూసుకున్నట్టయితే టీసీఎస్ ఒకటే కాదు. చాలా కంపెనీస్ కూడా పేర్లొస్తున్నాయి. హ్మ్. టెక్ మహీంద్రా వస్తుంది, విప్రో వస్తుంది, యాక్సెంచర్ వస్తుంది. మరి అందులో ఎంత నిజం ఉందో మనకు తెలియాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక సిట్ ఏర్పాటు చేయాలి. ఎవరైతే ఎవరైతే సెక్సువల్ హరాస్మెంట్‌కి గురైన వాళ్ళు తప్పకుండా వచ్చి పోలీస్ స్టేషన్‌లో భయం లేకుండా కంప్లెయింట్ చేయాలి. లేకుంటే ఇంటర్నల్ కంప్లెయింట్ చేయాలి. నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా దీనిపైన స్పందించాలి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి. అప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే ఎన్నో ఇష్యూస్ బయటకొస్తాయి. కానీ హెచ్ఆర్ వ్యవస్థ ఈరోజు ఎట్లా తయారైపోతుందంటే ఒక క్రూరమైన వ్యవస్థ. ఇప్పుడు మీరు రీసెంట్‌గా చూస్తే ఒరాకిల్‌లో 6 గంటలకు ఒక ఈమెయిల్‌తోని కొన్ని వేల మందిని తొలగించారు. అంతకన్నా క్రూరమైన, హేయమైన చర్య ఇంకోటి ఉంటదా? ఉండదు. సో, ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే కాస్ట్ కన్వర్షన్, మత మార్పిడి గురించి మాట్లాడుకుంటున్నాం. కాస్ట్ అంటే కాస్ట్ కన్వర్షనే కదా! రిలీజియన్ కన్వర్షన్. రిలీజియన్ కన్వర్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో, మీరు ఐటీ ఎంప్లాయీగా ఎన్ని సంవత్సరాలు చేశారు ఉద్యోగం? నేను 15 ఇయర్స్ ఒరాకిల్‌లో చేశాను ఆల్‌మోస్ట్. 14 15 ½ ఇయర్స్. అవును.
మీరు ఖచ్చితంగా అక్కడ ఇస్లాం మతానికి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు ఉంటారు. ఉంటారు వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేసేవారు? ఎలా ఉండేవారు? నేను ఇలాంటి ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, అంటే జనరల్గా ఇట్లాంటి కన్వర్షన్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. తప్పితే నేను అంటే ఇంకా ఇప్పుడు మా మేనేజర్ కూడా ఒక హిందూయే ఒరాకిల్లో. కానీ ఏంటంటే ఇట్లాంటి ప్రెజర్స్ కన్నా మెంటల్ ప్రెజర్స్, తర్వాత ఫోర్స్డ్ వర్క్ అవర్స్, ఫోర్స్డ్ అబ్యూజింగ్, ఇట్లాంటివి వ్యవస్థలు ఎక్కువ చూశాను. తప్పితే ఇంటర్నల్ ఎథిక్స్ కమిటీ ఏ కంపెనీలో పనిచేయట్లేదు. ఎవరో ఒక 10% చేస్తుండొచ్చు, కానీ 90% ఆఫ్ ద ఐటీ కంపెనీస్ ఇంటర్నల్ ఎథిక్స్ కమిటీ ఈస్ ఫెయిలింగ్. ఎందుకంటే ఆ రోజు టీసీఎస్లో ఫెయిల్ అయింది, ఈ రోజు ఒరాకిల్లో ఫెయిల్ అయింది, మల్టిపుల్ కంపెనీస్లో ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా కూడా చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు? వాళ్ళ వర్క్ ప్రెజర్కి గురై, వాళ్ళ ఇంటర్నల్ కమిటీ వర్క్ చేసినప్పుడు, వాళ్ళకు న్యాయం చేసినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి అన్యాయం గురిగారు కదా, ఆత్మహత్యలు చేసుకోరు కదా. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ ఈ ఐటీ కంపెనీస్ పైన, వీళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ పైన ఒక నిఘా పెట్టాలి. ఎందుకంటే ఇది నేను చెప్పిన న్యూస్ కాదు, చాలా కంపెనీస్ కూడా ఇర్రెగ్యులర్ ఇన్కమ్ ట్యాక్సెస్, ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహిస్తూ చాలా ఇన్కమ్ ట్యాక్స్లో అవకతవకలకు పాల్పడుతున్నది. అది జగమెరిగిన సత్యం, అది చాలా మందికి కూడా తెలుసు. అది నేను ఒక డిసిషన్ కూడా తీసుకున్నాను. ఈ రోజు ఇప్పటికి వచ్చే ముందే కూడా డిసిషన్ తీసుకున్నాను. మండే రోజు నేను ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ అగైన్స్ట్ ఒరాకిల్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎందుకంటే రీసెంట్ మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పాను. 2022లో దేవర్ ఫైండ్ బై యుఎస్ ఎక్స్చేంజ్ కమిషన్, యూఈసి. ఆ ప్రూఫ్స్ పట్టుకొని నేను ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ ఆన్ ఈడీ. బికాజ్ ఎందుకంటే నా విషయంలో కూడా చాలా వరకు ట్యాక్స్ అవకతవకలు జరిగినాయి. అంటే నాకే జరిగినప్పుడు ఈ ఎగ్జాంపుల్ సాధారణంగా తీసుకొని వాళ్ళపై నేను ఈడీకి కూడా కంప్లైంట్ చేయనున్నాను. డెఫినెట్గా కూడా అందరు ముందుకు రావాలి. ఎవరైతే హరాస్మెంట్కి గురవుతున్నారో అందరికి ముందుకు వచ్చి పబ్లిక్లో నిలదీయండి. మీరు లేదంటే మీలాంటి సాక్షి లాంటి దమ్మున్న ఛానల్ ముందు నిలదీయండి, ఎందుకంటే మీకు భయం ఉంటే. ఇప్పుడు టీసీఎస్ గురించి చర్చ నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా మహిళా ఉద్యోగుల గురించి చర్చ నడుస్తుంది. మహిళా ఉద్యోగులు 2022 నుంచి 2026 వరకు ఎంతమంది మహిళా ఉద్యోగులు టీసీఎస్లో మత మార్పిడి చేయబడ్డారు? ఆ వివరాలు ఏమైనా బయటకు వచ్చాయా? అసలు అంటే ఆ వివరాలు ఎవరు బయటికి రాలేదు. నిజంగా ఆ కేసు ప్రోగ్రెస్ కూడా ఇప్పుడు వాళ్ళు 10 మెంబర్స్ ఏదో అంటున్నారు, 8 మెంబర్స్ 10 మెంబర్స్ అరెస్ట్ అయింది. తర్వాత 7 మెంబర్స్. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే టీసీఎస్ కూడా ఎంప్లాయీస్కి అందరికి చెప్పిందట, ఈ విషయం గురించి ఎక్కడ మాట్లాడద్దు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని. కానీ తప్పకుండా ఈరోజు మీ సోషల్ మీడియాలో చూస్తే మన దేశ ముదురు అనుకుంటా ఒక ఆలీ ఒకటి గన్ పట్టుకొని బార్డర్లో వెళ్తా చూడు, అట్లాంటి టీసీఎస్ ఆఫర్ లెటర్లన్నీ ఉర్దూలో వస్తున్నాయి, టీసీఎస్ ఆఫర్ లెటర్లన్నీ ల్యారీ టౌన్ కరాచీలో ఉంటున్నాయి. అంటే ఇలాంటి వస్తున్నాయి, కానీ అక్కడ జరిగింది మాత్రం వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా దాన్ని ఏంటంటే మనం అందరం ఖండించాలి. కానీ అన్ని కంపెనీల పైన కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిఘా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీస్ పేర్లు వస్తున్నాయి మనం అనుకున్నట్టుగా. ఇది డెఫినెట్గా ఇది నిజంగా కూడా దుర్మార్గమైన చర్య. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.